కిడ్నీ ఫంక్షన్ వీక్గా ఉంది, లివర్ కండిషన్ కూడా డౌటే. సిటీకి తీసుకువెళ్ళి మెడికల్ కాలేజీలో చెక్ చేయిస్తేనే ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. అక్కడున్న ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్లో లేవు కదా. మునుపెప్పుడైనా ఇలాంటి కేసులు మీ దృష్టిలోకి వచ్చాయా డాక్టర్? 3-4 వచ్చాయి. అప్పుడే నేను వాళ్ళని మెడికల్ కాలేజీకి రిఫర్ చేశాను కూడా. పాపం వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? మాకున్న పరిమితులు మీకు బాగా తెలుసు కదా. ఫ్రీక్వెంట్గా ఇన్ని కేసులు ఇక్కడికి వస్తున్నాయంటే వాట్ డు యు థింక్ డాక్టర్? వాట్ కుడ్ బి ద రీజన్? ఇదేదైనా అంటువ్యాధి లాంటిదా? ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఎపిడమిక్. ఒక సైడ్ ఎఫెక్ట్ అని నాకు అనిపిస్తోంది. వాళ్ళు తినే ఆహారం వల్ల కూడా కావచ్చు, ఐ మీన్ విషపూరిత ఆహారం కావచ్చు, మేబీ సంథింగ్ ఎల్స్. డీటెయిల్డ్గా చెకప్ చేస్తేనే క్లియర్గా ఏదని చెప్పగలం. ఓకే డాక్టర్, ఫార్మాలిటీస్ని మీరు కంప్లీట్ చేయండి. కళ్యాణి వాళ్ళ అమ్మని మెడికల్ కాలేజ్కి తీసుకెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. ఓకే, ఎక్కించండి. అక్కడికి వెళ్ళాక నా నంబర్కి కాల్ చేస్తాను. పాపా నువ్వేం భయపడకు, మీ అమ్మకి త్వరలో నయం అవుతుంది. వెళ్ళిరా. సారు మీరు పోలీసా? నన్ను చూస్తే పోలీసులు అనిపిస్తుందా? ఏమో నాకు అలా అనిపించింది, అందుకే అలా అడిగాను. పోలీసులంటే భయమా? నాకెందుకు పోలీసులంటే భయం? అయితే చెప్పు, మయూరాక్షి జర్నల్ నీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? మీ ఇద్దరికి ఏంటి సంబంధం? చూసారా, వెంటనే మీ మొహం మారిపోయింది. దాన్ని బట్టే నేను అడిగాను మీరు పోలీసా అని. అది వదిలే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మయూరాక్షి చాలా రోజులు ఈ అడవిలోనే ఉన్నారు. నేను ఆ రోజు క్యాంప్కొచ్చిన వ్యాన్లోంచి మందులు తీసింది ఆవిడ చెప్తేనే. దేనికి? ఆవిడ దగ్గర మెడికల్ షాప్లో కొనడానికి డబ్బులేవా? అలాంటిదేమీ లేదు. కొంతకాలంగా ఈ గూడానికి మెడికల్ క్యాంప్ నుంచే మందులు వస్తున్నాయి సారు. కానీ అలా ఉచితంగా ఇస్తున్న ఆ మందుల్ని ఒక పెద్ద మందుల కంపెనీ కేవలం పరిశోధన కోసమే అలా ఇస్తుందని మయూరాక్షి నాతో చెప్పారు సారు. కళ్యాణి వాళ్ళ అమ్మకొచ్చింది కేవలం మామూలు జ్వరమే, కానీ ఆ మందులు వాడిన తర్వాతే అలా అయ్యింది. ఆవిడ్ని చూశారుగా, ఆవిడలాగే చాలా మంది ఉన్నారు ఈ గూడలో. ఏదో ల్యాబ్లో పరిశోధించడానికి కొన్ని మందులు కావాలని మయూరాక్షి నన్ను అడిగారు. అందుకే నేను క్యాంప్ వ్యాన్లోంచి మందులు దొంగిలించాను. ఓహో, ఈ మయూరాక్షి ఎక్కడ ఉంటారేంటి? అది నాకు తెలీదు. గూడెం గుడిలో చీటీ పెడతారు. చెప్పిన టైంకి వెళ్తే ఆవిడ్ని చూడొచ్చు మీరు. పోస్ట్ పంపే పని నాకు అప్పగించారంతే. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఈసారి నువ్వు ఆవిడ్ని కలిసినప్పుడు నేను ఆవిడ్ని కలవాలనుకుంటున్నానని చెప్పు. మరి ఆ రోజు జరిగిందని మనసులో పెట్టుకోకండి. వేరే దారి లేక అలా చేశాను సారు. నువ్వు దొంగిలించడంలో మాత్రమే కాదు, తప్పించుకోవడంలో కూడా ఎక్స్పర్ట్ అని అర్థమైంది. ఇప్పుడు మీకు నిజం తెలిసిందిగా, ఇకనైనా ఆ సంచి తిరిగిచ్చేయండి. నేను చెప్పాను కదా మయూరాక్షిని కలవాలనుకుంటున్నానని. ఆవిడ్ని కలవమను, నేను నీ బ్యాగ్ ఇస్తాను. వెళ్ళు.